నాకు ఒకటి అర్థం కాలేదు. ఆనంది అశ్విన్ ప్రేమలో ఉన్న మ్యాటర్ ఆనంది వాళ్ళ పేరెంట్స్కి చెప్పనివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డారు? దానికి ఒక బలమైన కారణం ఉంది మహేష్. అదే ఏంటా కారణం? పొద్దున్నే ఆనంది వాళ్ళ అన్నయ్య వదిన వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే నన్ను క్షమించిన కొడుకు విషయంలో అలా జరిగిందని వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో ఆనంది అశ్విన్ని ప్రేమిస్తుందని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, తల్లడిల్లిపోతారు. ఎందుకు? అశ్విన్ మంచివాడేగా. అది కాక వాళ్ళేమి పారిపోయి పెళ్లి చేసుకోలేదుగా. నిజమే, కానీ ఆనంది వాళ్ళకి చెప్పకుండా ఏ పని చేయదని గట్టి నమ్మకంతో ఉన్నారు. కూతురు మీద వాళ్ళ పెంపకం మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు డైజెస్ట్ చేసుకోవడం ఎవరికైనా కష్టమే. అలాగని వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళు చెప్పకుండా ఉంటారు? అది వాళ్ళ మనసులో నిర్ణయమైనా దేవుడి చేతిలోనే ఉంటుంది. అన్నీ దేవుడి మీద నెట్టేయడం కరెక్ట్ కాదేమో. పోనీ కాలమే అనుకోండి. మీరు తేలిగ్గానే చెప్తున్నారు, కానీ నాకే. ఏంటి సార్ అది? నేను ఎలాగో ఆనంది ప్రేమని పొందలేకపోయాను. ఆ అదృష్టం అశ్విన్కి దక్కింది. సో వాళ్ళిద్దరి పెళ్లి చూడాలనుంది. ఆనంది అశ్విన్ల వాళ్ళ పెళ్లి చూస్తారు, వాళ్ళకి పుట్టబోయే బిడ్డల్ని కూడా చూస్తాం సార్. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నువ్వు అశ్విన్ ప్రేమించుకుంటున్న విషయం మహేష్ మీ పేరెంట్స్ తో చెప్పబోతుంటే గాయత్రి ఎందుకు అడ్డుపడింది? ఆమెను చెప్పనివ్వలేదు, సరే. కనీసం నువ్వైనా మీ ప్రేమ గురించి చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? చెప్పలేకపోయాను.